హలో అందరికీ. పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము. లంచ్ బాక్సుల్లోకి, ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా బావుంటుంది. యమ్మీగా ఉంటుంది. ఆవకాయ చట్నీ కానీ, కర్డ్‌తోని కానీ తింటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు పిండి అయితే తీసుకుంటున్నాను. ఇది నేను గోధుమ పిండితోనే చేసినాను. వీట్ ఫ్లోర్ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని, మొత్తం ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిని సాఫ్ట్‌గానే ఉండాలి. చాలా హార్డ్‌గా ఉండకూడదు. ఎందుకంటే మనం స్టఫ్ చేస్తాం కాబట్టి అదంతా పోతుందనమాట. మళ్ళా స్టఫ్ అంతా బయటకొచ్చేస్తుంది. లిడ్ పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మనకైతే డవ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను పొటాటోస్ అన్నీ ఉడకబెట్టుకొని ఇలా టిష్యూ ఏసి వాటర్ అంతా పీల్చుకునే వరకి టిష్యూలో ఉంచాననమాట. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్. పీల్ తీసేసేసుకుంటే ఇంకా స్మాష్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు స్మాష్ దాంట్లో ఏసేసి ఇలా పప్పు గుత్తితోని చేస్తే మనకి ఉండలుండలు లేకుండా అక్కడక్కడ లంప్స్ అంతా ఏం లేకుండా మంచిగా వస్తుందనమాట. హాఫ్ కప్ ఆనియన్, సాల్ట్, ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ. ధనియాల పౌడర్, ఇక్కడ చాట్ మసాలా వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్, ఇంకా కారం కొంచెం. ఇంకా ఇక్కడ మీరు పిల్లలకైతే కొంచెం పచ్చిమిర్చి అయితే వేయకండి, వీలైతే వేసుకోండి మీరు తినేటట్టయితే. ఇంకా కొంచెం పచ్చిమిర్చి, హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకే దగ్గర సాల్ట్ అవంతా కూడా ఉండిపోతుంది. ఇంకా పిండి అయితే మంచిగా నానింది చూడండి, ఇలా మెత్తగా ఉండాలన్నమాట పిండి. ఇంకా దాన్ని కొంచెం ఒక చపాతీ లాగా చేసేసుకొని దాంట్లో స్టఫ్ అయితే చేస్తున్నాను. మనం ఏదైతే ఆలు స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అదంతా స్టఫ్ చేసేసి మొత్తం క్లోజ్ చేయాలి. దాన్ని కొంచెం కూడా బయటకి కనిపించకుండా మొత్తం క్లోజ్ చేసేసి ఇప్పుడు చపాతీ లాగా మనం రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని చూడండి మెల్లిగా రోల్ చేయాలి. పొడిపిండి వేసుకుంటూ రోల్ చేయాలి. అప్పుడే మనకి ఆ స్టఫ్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యానం వేడి చేసుకొని దానిపైన ఈ పరాటా వేసేసుకొని 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. నేను బటర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా యూస్ చేయండి. మనకి అంచుల దగ్గర ఉడకనట్టుగా ఉంటుంది కదా పచ్చి పచ్చిగా, అది కొంచెం అలా కాకుండానే నేను పెనానికి బటర్ పెడితే అంచులన్నీ మంచిగా కాలుతాయి అనమాట. ఇక్కడ ఇంకా ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మ్యాంగో పికిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది. వేడి వేడిగా మ్యాంగో పికిల్తో తింటే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.